సార్ ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. ఆమెకి డైవర్స్ కావాలి, ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. 45 రోజులు వీడియోలు ఉన్నాయి, ఇంకొక మహిళలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి, బెడ్రూమ్లో కెమెరాలు పెట్టా, వాళ్ళ కాల్ డేటా తీపించా, డబ్బులు ఇస్తే కాల్ డేటా వస్తాయి అని 45 రోజులు ఒక కుటుంబాన్ని దేశద్రోహుల కన్నా దారుణంగా పోర్ట్రైట్ చేసింది చేయమని ఎవరు చెప్పారు? జర్నలిస్టులు చెప్పారా? మీడియా సంస్థలు చెప్పినాయా? మరి ఆ రోజు ఆమె మీడియా సంస్థలకు డబ్బులు ఇచ్చిందా? ఈ చేసిన 45 దాదాపు ఇప్పటికి 300-400 ఆ లింక్స్ సెర్చ్ చేయడానికి ఒక టీం వర్క్ చేస్తున్నా కానీ తెలియట్లా కోర్టుకు సబ్మిట్ చేయడం కోసం. అన్ని ఇంటర్వ్యూస్ ఎవరు చెప్పారు? మీరు డబ్బులు ఇచ్చి చేయించారా అని నేను అడగగలనా? లేదు. పోనీ సుధీర్ గారు మీరు చేశారు కదా మీ ఛానల్లో, ఎంత డబ్బులు ఇచ్చారండి మీకు? లేదండి, నాకు అంటే తెలుసు. గౌతమి చౌదరి గారు ఇచ్చారా, పోనీ కాకాని బాబు గారు ఇచ్చారా? ఇద్దరు వర్షన్ విన్నారుగా మీరు? విన్నాను. అంటే మీకు అనుకూలంగా ఉంటేనేమో మంచివారు సుధీర్ గారు, జర్నలిస్టులు మంచివాళ్ళు. మీకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా ప్రజలకి ఇది నిజం అని చూపించాలనే ప్రయత్నం చేసినా వాళ్ళందరూ అమ్ముడుపోయిన వాళ్ళు. పబ్లిక్ డొమైన్లోకి వచ్చి వాళ్ళ ఆడపిల్లల్ని తిడుతూ ఉంటే దాని మీద స్పందించినా కూడా వాళ్ళు కూడా క్రిమినల్స్. ఒక అడ్వకేట్ తన లాఫుల్ రైట్ తోటి వకాలత్ తీసుకొని కోర్టుల్లో మాట్లాడుతూ ఉంటే అండ్ ఇది అన్యాయం అని చెప్తూ ఉంటే అతని క్రిమినల్.